మధు, ఏదో బొమ్మ గీస్తున్నావు, ఏంటది? నింగి నేల కలిపే వంతెన, రంగురంగుల మాయ వంతెన. చెప్పుకో చూద్దాం. నింగి నేల కలిపే వంతెన, రంగురంగుల మాయ వంతెన. తెలిసింది, ఇంద్రధనస్సు. అవునా? మరి అన్ని రంగులు వేయలేదే? అవేవో తెలియకనే ఆగిపోయాను. ఆ చేతిలో ఏంటది? పక్కింటి రాముని అడిగితే దీన్నిచ్చి దీనిపై వెలుతురు పడితే ఇంద్రధనస్సులోని 7 రంగులు కనిపిస్తాయన్నాడు. కానీ అవేవి కనబడటం లేదే. ఇందులో అంత బాగా కనబడవలే. ఆ 7 రంగులు ఏమిటో నేను చెప్తా. చెప్పు, గుర్తుంచుకుంటా. వి, ఐ, బి, జి, వై, ఓ, ఆర్. ఇంద్రధనస్సులోని రంగులేవో చెప్తానని ఇంగ్లీష్ అక్షరాలు చెప్తున్నావే. ఆ అక్షరాలను కలిపి చెప్పు చూద్దాం. చెప్పాలా? సరే. విఐబి విబ్, జివైఓఆర్ గైర్. విబ్ గైర్. అది అలా చదవాలి. విబ్ గైర్లో 7 అక్షరాలు ఉన్నాయి. అవునా? ఒక్కో అక్షరం ఒక్కో రంగు పేరుకి మొదటి అక్షరం అన్నమాట. వి అంటే? వి అంటే వైలెట్, అంటే తెలుగులో ఊదా రంగు అన్నమాట. ఐ అంటే ఇండిగో, దీన్ని తెలుగులో కూడా ఇండిగో అని అంటారు. బి అంటే బ్లూ, తెలుగులో నీలం. జి అంటే గ్రీన్, తెలుగులో ఆకుపచ్చ. వై అంటే ఎల్లో, తెలుగులో పసుపు రంగు. ఓ అంటే ఆరెంజ్, తెలుగులో నారింజ. ఆర్ అంటే రెడ్, అంటే తెలుగులో ఎరుపు రంగు అన్నమాట. రంగుల పేర్లైతే తెలిసాయి, కానీ ఏ రంగు ఎలా ఉంటుందో సరిగ్గా తెలియదు. దేని తర్వాత ఏది వేయాలో కూడా తెలియాలిగా. ఏం చేద్దాం? ఏ రంగు ఎలా ఉంటుందో చూస్తే కానీ తెలీదు. నేను చూపిస్తా, పద. ఇందాక రంగులు చూపిస్తానని చెప్పాను కదా, ఏది చూసి చెప్పు ఇప్పుడు, ఏది ఏ రంగు? ఇది ఎరుపు అంటే రెడ్, ఇది నారింజ అంటే ఆరెంజ్, ఇది పసుపు ఎల్లో, ఇది ఆకుపచ్చ గ్రీన్, ఇది నీలం అంటే బ్లూ, ఇది ఇండిగో, ఇది ఊదా అంటే వైలెట్. అలా గుర్తించాలి. వి, ఐ, బి, జి, వై, ఓ, ఆర్. ఈ 7 అక్షరాలు బాగా గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి. విబ్ గయర్, విబ్ గయర్. బాగా గుర్తున్నాయి. ఇందాకనే అడుగుదాం అనుకున్నాను, అసలు ఈ 7 రంగులు ఎలా కనపడుతున్నాయి? ఎలా కనపడటం ఏంటి? కాంతి కిరణాలు 7 రంగుల మిశ్రమం, అంటే కలయిక. కాంతి కిరణాలను గాజు పట్టకం గుండా ప్రయాణించేటట్లు చేస్తే విశ్లేషణ చెంది, అంటే విడిపోయి 7 రంగుల వర్ణపటం ఏర్పడింది. అంతే. ఇక్కడ కాంతి కిరణాలు ఎక్కడున్నాయి? సూర్యుని వెలుతురే కాంతి కిరణాలు. సూర్యుని వెలుగు అంటే కాంతి కిరణాలు 7 రంగులు ఉంటాయి. సరే, మరి టార్చ్ లైట్ వెలుతురులో కూడా 7 రంగులు ఉంటాయా? కాంతి సూర్యుడి నుంచి వచ్చినా టార్చ్ నుంచి వచ్చినా పట్టకం గుండా ప్రయాణించేలా చేస్తే విశ్లేషణ చెంది, అంటే విడిపోయి 7 రంగుల వర్ణపటం ఏర్పడుతుంది. 7 రంగుల ఇంద్రధనస్సు ఏర్పడాలంటే మరి ఆకాశంలో పట్టకం ఉండాలి కదా, అదెలా? తెలివిగానే ప్రశ్నిస్తున్నావే. వర్షం పడేటప్పుడు ఆకాశంలో నీటి బిందువులు ఉంటాయిగా, కాంతి కిరణాలు ఆ నీటి బిందువుల గుండా ప్రయాణించి విశ్లేషణ చెందుతాయి. అంటే ఆకాశంలో నీటి బిందువులే పట్టంలా పనిచేస్తాయన్నమాట. రంగుల్లో 3 అసలైనవి, అంటే ప్రాథమిక రంగులు. మిగిలిన రంగులు ప్రాథమిక రంగుల కలయిక వల్ల ఏర్పడేవి. అదేమిటి? మళ్ళీ ఏదో తికమ పెడుతున్నావే. ఇందులో తికమక ఏమీ లేదు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం ఈ 3టిని ప్రాథమిక రంగులని, అంటే ప్రైమరీ కలర్స్ అని అంటారు. మిగిలిన వాటిని సెకండరీ కలర్స్ అని, ద్వితీయ రంగులని, గౌణ రంగులని పిలుస్తారు. ప్రాథమిక రంగులను సరైన పాలలో కలపటం వల్ల గౌణ రంగులు ఏర్పడతాయి. రేపు మళ్ళీరా మిగతా విషయాలు చెప్పుకుందాం, ఓకేనా? సరే. ప్రాథమిక రంగులైన ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగు కిరణాలను కలిపి
ఇతర రంగులు ఏర్పడేలా చేయొచ్చని నిన్న చెప్పాను, గుర్తుందా? గుర్తుంది. అది ఎలాగో ఇప్పుడు చేసి చూద్దాం. నువ్వు వెళ్ళి ఆ స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక్కో లైట్ వేస్తాను చూడు. ఇది ఎరుపు, ఇది నీలం రంగు, ఇది ఆకుపచ్చ రంగు. ఇప్పుడు ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఈ 3 రంగుని కలిపి చూద్దాం. ఇది ఎరుపు, ఇది నీలం, ఇది ఆకుపచ్చ. ఇప్పుడు ఎరుపు, ఆకుపచ్చ ఈ 2 రంగుల్ని కలిపి చూద్దాం. ఇవి 2 కలిపితే పసుపు పచ్చ. ఇప్పుడు ఎరుపు, నీలం కలిపి చూద్దాం ఏమొస్తుందో. ఇవి 2 కలిపితే మెజెండా వచ్చింది. ఇప్పుడు నీలం, ఆకుపచ్చ కలిపి చూద్దాం. ఇవి 2 కలిపితే ముదురు నీలం రంగు వచ్చింది. ఇప్పుడు ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఈ 3 రంగుని కలిపి చూద్దాం. ఇది ఎరుపు, ఇది నీలం, ఇది ఆకుపచ్చ. ఈ 3 రంగులు కలిస్తే తెలుపు రంగు వచ్చింది. ఇప్పుడు ప్రాథమిక రంగులు, ద్వితీయ రంగుల గురించి చూద్దాం. ఇది ఎరుపు, ఇది నీలం, ఇది ఆకుపచ్చ. ఈ 3 ప్రాథమిక రంగులని అంటే ప్రైమరీ కలర్స్ అని అంటారు. మిగిలిన వాటిని సెకండరీ కలర్స్ అని, ద్వితీయ రంగులని, గౌణ రంగులని పిలుస్తారు. ప్రాథమిక రంగులను సరైన పళ్ళలో కలపటం వల్ల గౌణ రంగులు ఏర్పడతాయి. ఈ 3 రంగులు కలిస్తే తెలుపు రంగు వచ్చింది. మధు, ఇప్పుడు ప్రాథమిక రంగులు, ద్వితీయ రంగుల గురించి తెలుసుకున్నావు కదా? చూశారుగా, 3 ప్రాథమిక రంగులు కలిసి మరికొన్ని రంగులు ఎలా ఏర్పడతాయో. రంగురంగులు ఉండే ప్రకృతిని కళ్ళతో చూసి ఆనందించే శక్తి మనిషికి ఉంది. అందుకే మనిషి రూపొందించే వస్తువులన్నీ రంగులమయమై. తాను తయారు చేసుకున్న వస్తువులకు, తాను కట్టుకున్న ఇళ్లకు, గీసే బొమ్మలకు తనకిష్టమైన రంగులు పూసి సంతోషపడతాడు మనిషి. వెలుతురుకు సంబంధించి ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఈ 3 ప్రాథమిక రంగులు. అదే పెయింట్లు వేయడానికి ఉపయోగించే రంగుల్లో ఎరుపు, నీలం, పసుపు ఈ 3 ప్రాథమిక రంగులు. ప్రాథమిక రంగులను వేరువేరు నిష్పత్తుల్లో కలిపి వందలాది రంగుల ఛాయలను తయారు చేయవచ్చు. ఇది ఒక కళ. ప్రయత్నిస్తే ఈ కళను మీరు నేర్చుకోవచ్చు.